హలో అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ముకుటి 1234. సో ఈరోజు రెసిపీ వచ్చేసి టేస్టీ అండ్ సింపుల్గా చేసుకునే దొండకాయ టమాటా కర్రీ అండి. చాలా టేస్టీగా అండ్ సింపుల్గా చేసేసుకోవచ్చు. కర్రీలోకే కాదండి, చపాతీలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో 2 చెంచాల పోపు దినుసులు వేసుకోండి. పోపు దినుసులు కాస్త చిటపట్లాడాక అందులో 2 పెద్ద సైజ్ ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ కాస్త మగ్గాక అందులో 2 లేదా 3 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. సో తర్వాత అందులో పసుపు కూడా వేసుకోండి. కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోండి. అడుగు మాడకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఒకసారి చక్కగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనం మీడియం సైజ్గా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని కూడా వేసుకొని కాస్త వేగనివ్వాలి. దొండకాయల్లో ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ వైటమిన్ బి కాంప్లెక్స్ అనేది మనకి పుష్కలంగా ఉంటుంది. దీనిలో ఉండే కాల్షియం మూత్రపిండాల్లో రాళ్ళు రాకుండా నివారిస్తుందండి. సో ఒకసారి దొండకాయలు అయితే కలిపేసుకొని 2 లేదా 3 నిమిషాలు మూత పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసుకొని చూసుకుందాం. దొండకాయలు అయితే చక్కగా మగ్గిపోయాయి. ఒకసారి కలుపుకొని ఇందులో కొన్ని టమాటా ముక్కలు కూడా వేసుకోండి. టమాటా ముక్కలు వేసుకున్నాక టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇందులో వైటమిన్తో పాటు ఐరన్ రిచ్ ఫుడ్ అని కూడా చెప్పుకోవచ్చండి. సో ఒకసారి మూత పెట్టుకొని మరొకసారి మగ్గించుకొని మూత తీసుకొని చూసుకుందాం. టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయాయి. ఒకసారి కలుపుకొని ఇందులో 2 చెంచాల కారం కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. కారం వేసుకున్నాక ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి. గ్రేవీకి సరిపడా వాటర్ కూడా వేసుకొని ధనియాల పొడి, కాస్త గరం మసాలా, కాస్త కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి కాస్త కూర చిక్కబడే వరకు లిడ్ క్లోజ్ చేసుకొని 5 to 6 minutes కర్రీ ఉడికించుకోవాలండి. అండ్ ఫైనల్లీ ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఎంతో టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోయిందండి. అండ్ మీకు కూడా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.